ముందుగా ఈరోజు మనం ఈ వీడియోలో ఎవరైతే సిఎస్సి లాగిన్స్ అనేది యూజ్ చేస్తూ ఉన్నారో వాళ్ళు ఏఈపీఐ సర్వీస్ కోసం మనకి డీజీపే సర్వీసు అదేవిధంగా డీజీపే లైట్ సర్వీస్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి కొంతమందికి ఏంటంటే చాలామందికి ఈ డీజీపే లైట్ సర్వీస్ కూడా యూజ్ అవ్వట్లేదు. అంటే మాకు లాగిన్ ఓపెన్ అవ్వట్లేదు సార్, మాకు కాంటాక్ట్ అడ్మిన్ అని చెప్పేసి రావడం జరుగుతుందని చెప్పేసి అంటున్నారు. మనకి ఇప్పుడు డీజీపేలో కానీ డీజీపే లైట్ కానీ కొత్త వర్షన్స్ అయితే మాత్రం రిలీజ్ చేయడం జరిగిందండి. అదేవిధంగా మనకి డీజీపే లైట్ కూడా కొత్త వెబ్సైట్కి అనేది మైగ్రేట్ అనేది అవడం జరిగింది. ఎవరికైతే ఈ లాగిన్ అనే ఎర్రర్ అనేది వస్తుందో అలాంటి వాళ్ళకి మనకేంటంటే ఈ డీజీపే లైట్లో అనేది ప్రజెంట్ అయితే అలా ఎర్రర్ వచ్చే వాళ్ళకి కూడా ఇప్పుడు మనకి లాగిన్ అనేది అవుతుంది. సర్వీస్లు కూడా అనేది కూడా వర్క్ అవడం జరుగుతుంది. ఈరోజు మన ఈ వీడియోలో ఈ డీజీపే సర్వీస్ అనేది ఏ విధంగా న్యూ వర్షన్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి, ఆ న్యూ వర్షన్లో ఏమేమి సర్వీసులు అనేది ఉన్నాయో ఎలా చెక్ చేసుకోవాలి, అదేవిధంగా ఈ డీజీపే లైట్ సర్వీస్ కూడా కొత్త వెబ్సైట్లోకి అనేది ఏ విధంగా లాగిన్ అవ్వాలి, ఈ లాగిన్లో ఎవరికైతే ఎర్రర్స్ వస్తున్నాయో వాళ్ళు కూడా ఏ విధంగా లాగిన్ అవ్వాలో కూడా ఈరోజు మనకి ఈ వీడియోలో అనేది మీకు చూపించడం జరుగుతుంది. వీడియో అయితే మాత్రం లాస్ట్ వరకు అయితే చూడండి. అదేవిధంగా మన ఛానల్లో సిఎస్సి సర్వీసెస్ సంబంధించి చాలా వీడియోస్ అనేది ముందు వీడియోస్లో మనం అందించడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఎవరికైనా సిఎస్సి లాగిన్స్లో ఏమన్నా ఎటువంటి సందేహాలు ఉన్నా కానీ మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాంట్లో జాయిన్ అయినట్లయితే కొత్తగా సిఎస్సి లాగిన్స్ అనేది ఏ విధంగా తీసుకోవాలి అనేది ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్లో అనేది ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు అయితే దాంట్లో జాయిన్ అవ్వండి. మీకు సిఎస్సి సర్వీసెస్ సంబంధించి ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ మన ఛానల్ అయితే అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా మీకు ఏమన్నా కొత్త సర్వీసులు అనేది ఏమైనా కావాలనుకున్నా కానీ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే మీకు ఆ సర్వీసెస్ సంబంధించిన వీడియోస్ అనేది మన ఛానల్లో అనేది అందించడం జరుగుతుంది. ప్రజెంట్ నేను కొంచెం బయట ఉండటం వల్ల మీకు డైరెక్ట్ ఫేస్ క్యామ్ వీడియో అనేది చేయడం జరగట్లేదు. డైరెక్ట్గా వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియో కనుక మీకు యూజ్ అయింది, మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటేనే వీడియోకి ఒక లైక్ చేయండి. అదేవిధంగా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైంగా చూస్తున్నట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుకు వచ్చేసి మనకి వెబ్సైట్ అనేది ఈ విధంగా ఉంటుంది. వెబ్సైట్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది వచ్చేసి మనకి మొబైల్ వర్షన్ అండి. ఇది మనకు పైన వచ్చేసి సిస్టమ్ వర్షన్ అనమాట. నేను పైన వచ్చేసి డౌన్లోడ్ చేస్తున్నాను. వన్స్ దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఫైల్ అనేది డౌన్లోడ్ అనేది అవడం జరుగుతుంది. ఒకవేళ మీరు మొబైల్లో యూజ్ చేస్తున్నట్లయితే మీకు మొబైల్ వర్షన్ కూడా కింద ఉండడం జరుగుతుంది. కిందదైతే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. నేను వచ్చేసి సిస్టమ్ వర్షన్ అనేది డౌన్లోడ్ చేసుకుంటున్నాను. డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. డౌన్లోడ్స్లోకి వెళ్ళేసి డౌన్లోడ్ ఫైల్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద డబుల్ క్లిక్ చేసినట్లయితే మీకు ఇన్స్టాల్ ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. దాని మీద డబుల్ క్లిక్ చేసుకోండి. వన్స్ డబుల్ క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా మీకు ఎస్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఫస్ట్ వచ్చేసి ఐ యాక్సెప్ట్ అగ్రిమెంట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఇన్స్టాల్ మీద క్లిక్ చేసుకోండి. వన్స్ ఇన్స్టాల్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీ సిస్టంలో అనేది ఈ వర్షన్ అనేది మీకు ఇన్స్టాల్ అనేది అవ్వడం జరుగుతుంది. మీకు ఇన్ కేస్ మీకు ఇంతకుముందు ఓల్డ్ వర్షన్ ఏమైనా ఉంటే అది మాత్రం అన్ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా. ఓకే, ఈ వర్షన్ అనేది నేను ఇన్స్టాల్ చేస్తున్నాను. చేసిన తర్వాత ఇక్కడ మీకు నెక్స్ట్ మీద అడగడం జరుగుతుంది. నెక్స్ట్ మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చినట్లయితే మీకు ఇక్కడ ఫినిష్ అని రావడం జరుగుతుంది. ఫినిష్ మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చినట్లయితే మీకు ఈ వర్షన్ అనేది మీకు డెస్క్టాప్ మీద అనేది మీకు ఇన్స్టాల్ అవ్వడం జరుగుతుంది. దీని మీద డబుల్ క్లిక్ చేసి ఓకే చేసినట్లయితే ఇక్కడ మీకు మీ యూజర్ ఐడి అనేది అడగడం జరుగుతుంది. మీ యూజర్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకేనా. ఎంటర్ చేసేసి ఈ టిక్ బాక్స్ మీద ఇచ్చి ప్రొసీడ్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ వచ్చేసి మీరు సిఎస్సికి ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి అనేది ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. అది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఓటీపీ అనేది ఏ విధంగా రావాలో మీకు చూపిస్తాను. ఓకేనా. వన్స్ మీకు ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్కి అనేది ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ అనేది అక్కడ ఇచ్చేసి మనం అనేది లాగిన్ అనేది అవ్వాలన్నమాట. ఓకేనా. వన్స్ నా మొబైల్కి అనేది ఓటీపీ అనేది రావడం జరిగింది. ఓటీపీ అనేది ఇక్కడ ఇస్తున్నాను. వన్స్ ఓటీపీ ఇచ్చేసేసి ఇక్కడ వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మన టిక్ బాక్స్ మీద క్లిక్ ఇచ్చేసేసి అథెంటికేట్ మీద క్లిక్ చేసిన తర్వాత మన బయోమెట్రిక్ మీద మన థంబ్ అనేది వేయాలన్నమాట. ఓకేనా. మన బయోమెట్రిక్ అనేది వేసేసి లాగిన్ అయినట్టయితే మనకి డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. వన్స్ మీకు డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఇప్పుడు చూపించే విధంగా ఈ విధంగా అనేది ఉంటుందండి. ఓకేనా. ఓకే, మనకు వన్స్ డాష్ బోర్డ్ ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ అదర్ సర్వీసెస్ అని చెప్పేసి ఇక్కడ ఎన్పిసిఎస్, అదేవిధంగా మీకు పాన్, అదేవిధంగా ఐటీఆర్ మీకు డైరెక్ట్గా వాటిలో ఇంటర్ఫేస్ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. డైరెక్ట్ దీని మీద క్లిక్ చేసినా కానీ మీకు దాంట్లోకి వెళ్ళిపోవచ్చు. అదేవిధంగా విత్డ్రాస్, మినీ స్టేట్మెంట్, అదే బ్యాలెన్స్ ఎంక్వైరీ, వ్యాలెట్ టాప్అప్. వ్యాలెట్ టాప్అప్ అంటే మీరు డీజీపేలో మనీ విత్డ్రా చేసిన అమౌంట్ అనేది డైరెక్ట్గా మీ సిఎస్సి వ్యాలెట్కి అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఈ ఆప్షన్ ద్వారా. ఓకేనా. అర్థమైంది కదా. మీరు డైరెక్ట్గా తర్వాత వచ్చేసి
ఇది కార్డ్ పిన్ అంటే మీరు డీజీపే మైక్రో ఏటీఎం ఉంటే డైరెక్ట్గా మీరు దాని ద్వారా కూడా చేసుకోవచ్చు. తర్వాత ఇది పేఅవుట్ అనమాట. పేఅవుట్ అంటే మనం దీంట్లో విత్డ్రా చేసిన అమౌంట్ అనేది మన బ్యాంకుకి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి పేఅవుట్ అనేది యూజ్ అవుతుంది. పాస్బుక్ అంటే ఈ పాస్బుక్ అనేది ఏంటంటే మనం విత్డ్రా చేసిన ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ అనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ అనేది హిస్టరీ అనేది మనకు దీంట్లోనే చూపించడం జరుగుతుంది, ఏది పాస్బుక్ అనే ఆప్షన్లో. ఓకేనా, ఈ విధంగా అనేది సర్వీసెస్లో అనేది ఈ విధంగానే దీంట్లో మనకి కొత్త వర్షన్ అనేది అందించడం జరిగింది. ఓకేనా, మీకు నెక్స్ట్ అనేది మనకు కొత్తగా డీజీపీ లైట్ కూడా కొత్త వెబ్సైట్ వచ్చింది అన్నారు కదా, మీకు అది కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు. మనకి డీజీపీ లైట్ చూసినట్లయితే మనకి కొత్త వెబ్సైట్ అనేది ఈ విధంగా అనేది మనకి ఇప్పుడు లాంచ్ చేయడం జరిగింది. ఓకేనా, దీని లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మీ యూజర్ ఐడి ఇవ్వాలండి. వన్స్ మీ యూజర్ ఐడి ముందు 01 అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మీ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇన్ కేస్ మీకు పాస్వర్డ్ అనేది తెలియకపోతే ఫర్గెట్ పాస్వర్డ్ ద్వారా కూడా మీరు పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, మీరు ఇంతకుముందు డీజీపీ లైట్ యూజ్ చేస్తున్న వాళ్ళైతే ఏదైతే యూజర్ ఐడి ఉందో, ఏదైతే పాస్వర్డ్ ఉందో దాన్ని బట్టి లాగిన్ అవ్వచ్చు. ఓకేనా, వన్స్ తర్వాత లాగిన్ అయిన తర్వాత మీ ఓటీపీ అనేది ఇక్కడ అడగడం జరుగుతుంది. మీ మొబైల్కి వచ్చిన ఓటీపీ అనేది ఇక్కడ ఇచ్చేసేసి మనం ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేసినట్లయితే మనకి డాష్బోర్డ్లోకి అనేది లాగిన్ అనేది అవ్వడం జరుగుతుంది. ఓకేనా, వన్స్ వెరిఫై చేసిన తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే బయోమెట్రిక్ అనేది కనెక్ట్ చేశారా లేదా అని చెప్పేసి అడగడం జరుగుతుంది. కంపల్సరీ మీకు సిస్టమ్కి అనేది బయోమెట్రిక్ అనేది కనెక్ట్ చేసి ఉండాలి. ఓకేనా, ఇక్కడ కనెక్ట్ డివైస్ మీద క్లిక్ చేసినట్లయితే మీ డివైస్ అనేది డిటెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ క్యాప్చర్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ బయోమెట్రిక్ మీద మీ థంబ్ అనేది వేయాలన్నమాట. ఓకేనా, థంబ్ అనేది వేసినట్లయితే ఇక్కడ మీకు సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. ఓకే మీద క్లిక్ ఇవ్వండి. తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు డైరెక్ట్ ఇంటర్ఫేస్ అనేది మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, మీకు ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, మనకి ఎవరైతే మీరు పాత వెబ్సైట్ అయితే యూజ్ చేస్తున్నారో ప్రతి ఒక్కరైతే మాత్రం కొత్త వెబ్సైట్లో అయితే ట్రై చేయండి. ఇంకెప్పటి నుంచి సర్వీస్ కూడా మీకు కొత్త వెబ్సైట్లో అనేది ట్రాన్సాక్షన్ అనేది చేసుకోవాలన్నమాట. ఓకేనా, మనకి దీని మీద ఈ పాపప్ అనేది మనం క్లోజ్ చేసేద్దాం. మనం చూసినట్లయితే కొత్త వెబ్సైట్ అనేది ఈ విధంగా అనేది రావడం జరిగింది. మీకు సర్వీసెస్ కూడా ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఏమేమి సర్వీసెస్ వచ్చాయో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో ప్రతి ఒక్క సర్వీస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క సర్వీస్ గురించి మీకు డీటెయిల్గా మీకు చెప్పడం జరుగుతుంది. మీకు నెక్స్ట్ వీడియోలో అనేది ఫుల్ వీడియో అనేది మీకు అందించడం జరుగుతుంది. ఓకేనా, మీకు ఏంటంటే కొత్త వర్షన్ అనేది రావడం జరిగింది, కొత్త వెబ్సైట్ అనేది మీకు అప్డేట్ అవ్వడం జరిగింది. కాబట్టి మీకు నెక్స్ట్ వీడియోలో మొత్తం ఫుల్ డెమో వీడియో అనేది మీకు అందించడం జరుగుతుంది. దీంట్లో ఉన్న సర్వీసెస్ లిస్ట్ మొత్తం మీకు ఏ సర్వీస్ అనేది ఎందువల్ల యూజ్ అవుతుంది, దేనికోసం యూజ్ అవుతుంది అనేది ప్రతి ఒక్కటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అనేది అందించడం జరుగుతుంది. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. మీకు నెక్స్ట్ వీడియోస్ అనేది మీ ఛానల్కి అనేది మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసుకోండి, ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియో చేయడానికి ఇదే బూస్టప్ అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.